ముఖ్యంగా రాజకీయ నాయకుల పుట్టినరోజులంటే మనకు గుర్తుకొచ్చేది భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, ఖరీదైన బొకేలు, శాలువాలతో సత్కారాలు. కార్యకర్తలు తమ అభిమానాన్ని చూపేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ ఈసారి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కనిపించిన దృశ్యం మాత్రం పూర్తిగా భిన్నం. ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది. తుని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పుట్టినరోజు వేడుకలు ఈసారి సేవా కార్యక్రమాల పండుగగా మారాయి. ఆయన ఇచ్చిన పిలుపు ఆడంబరాల కంటే సేవే ముఖ్యం కార్యకర్తల హృదయాలను తాకింది. ఈ పిలుపును నిజంగా ఆచరణలో చూపిస్తూ అభిమానులు వినూత్నంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉదయం తుని పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. సోరవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు కలిసి స్వామివారికి పూజలు చేసి తమ నాయకుడికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. పూజల అనంతరం భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. తర్వాత కార్యకర్తలు తుని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సుమారుగా 200 మంది రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఇక అక్కడితో ఆగకుండా తునిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమానికి కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. వారితో కొంత సమయం గడిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా నాయకుడు మెప్పు కోసం భారీ ఖర్చులు చేసే కార్యకర్తలు ఈసారి మాత్రం సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల గురించి తెలిసిన దాడిశెట్టి రాజా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన పిలుపుని ఇంత పెద్ద స్థాయిలో స్వీకరించి సామాజిక సేవగా మార్చిన ప్రతి కార్యకర్తకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలు కేవలం ఒక నాయకుడి వ్యక్తిగత సంబరంగా కాకుండా సమాజానికి ఒక సందేశంగా మారాయి. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే నియోజకవర్గం అంతా రాజా గారు చేసిన మంచి పనులు అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఊర్లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాజా గారు కార్యకర్తకే కానీ అలాగే ఓటర్లకే కానీ ఏ కష్టం వచ్చిందని ఇంటికి వచ్చి నాకు అయ్యా ఒంట్లో బాగోలేదంటే అతని చేతికి ఎంత దోస్తా అంత ఇవ్వడం, అలాగే ఏ పనైనా జరే ఆ పార్టీ ఈ పార్టీ అది ఇది ఎవరన్నది కూడా ఆలోచించకంట ఆయన చేతికి ఎంత వస్తే అంత ఇవ్వడం, అలాగే ప్రతి మంచి పనుల్లోనూ ఏ ఊరైనా జరే కష్టమని వస్తే ఆయన ఆదుకోవడం, ఇలాంటి మంచి పనులు అన్ని చూసి రాజా గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మినిస్టర్గా తెచ్చుకోవాలని తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ప్రతి రోజు మన రాజా గారిని ఎమ్మెల్యేగా ఎప్పుడు చూద్దామా అని తుని నియోజకవర్గ ప్రజలందరూ చాలా సరదాగా మంచి ఉత్సాహంగా రాజా గారు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నియోజకవర్గం అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. నేను ఎస్ అన్నవరం మాజీ కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ ఉపాధ్యక్షులు గంటా చక్కర్రావు. 30,000 రూపాయలు పైన ఇంజక్షన్ దొరుకుతుంటే రాజుగారు సొంత నిధులతో ప్రతి ఎవరైనా సరే ఇలాగని చెప్తే ఆ రోజున ఇంజక్షన్ అన్ని తన సొంత ఖర్చులతో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంజక్షన్ ఇచ్చినారు. అదే రకంగా కోవిడ్ అయినప్పుడు ఎవరో చేయలేని సహాయం అందరికీ కూడా చేయడం జరిగింది. రాజాగారు ఇంటికి ఎవరైనా సరే ఆపదని వచ్చిన వాళ్ళకి తన చేతికి ఎంత చేతికి వస్తుందో తెలియకుండా రాజా నిజంగా ఆ రోజుల్లోనే కాదు ఈ రోజు కూడా తన సొంత నిధులతో 3 మందికి డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది. వారందరి గుండెల్లో కూడా రాజాగారు ఎల్లవేళ ఉన్నారు. రాజాగారు మళ్ళా ఎన్నికవి తను ప్రజలకు అందరికీ సేవ చేయాలనే దృష్టితో ఉన్నారు. ప్రజలు కూడా తన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూడాలనే ఆశాభావంతో ఉన్నారు. రాజుగారి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై రాజా, జై జై రాజా. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే రాజా గారు నియోజకవర్గం అనే కాదు జిల్లాలో ఆయన అభివృద్ధి, ఆయన కష్టం అంటే ప్రతి ఒక్కరికి పేదవారికి సాయానికి కాదు ఏదైనా ఆపద వచ్చినా ఆయన ముందుండి మమ్మల్ని ప్రజల్ని అందరినీ ధైర్యం చూపుతూ ఆయన ఈ గతంలో మినిస్టర్గానే కాదు మా మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పనులు ఆయన చేశారండి. ఆయన చొరవకి నియోజకవర్గం ఏ మూలని ఏ మహిళలను అడిగినా కూడా చెప్తారు.
ఆయన మా ఏరియా తుని గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉందండి. ఆయనకి భోజనం ఏర్పాట్లు అనేది చాలా అద్భుతంగా హాస్పిటల్ ఆ రోజుల్లో ఎక్కడ భోజనం చేయడానికి ఏ విధమైన సౌకర్యాలు లేవు. ఆ టైంలో ఆయన సొంత నిధులతోటి మహిళలకి, పిల్లలకి, వృద్ధులకి ఆయన సొంత నిధులతో మంచి భోజనం అనేది ఏర్పాటు చేయడం మా నియోజకవర్గంలో మేమందరం కూడా ఘనంగా ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన కార్యకర్తగా మేము ఆయన కార్యకర్తను చెప్పుకోవడానికి గర్వపడుతున్నామండి. ఇలా మాలాంటి నాయకులు, చిన్న చిన్న నాయకుల్ని ఆయన ముందుండి ధైర్యంగా నడిపిస్తూ మమ్మల్ని తలెత్తుకునే లాంటి గర్వంగా ఆయన మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే మాది ఎస్ఎన్నవరం గ్రామం అండి, మా గ్రామం తరపున నేను అలాగే కోవిడ్ టైంలో కూడా మా గ్రామంలో ఆపదంటూ అవసరానికి అసలు ఆయన భయపడకుండా ధైర్యంగా ప్రజల్లో నాకేదో కోవిడ్ వస్తుందేమో అనే భయం లేకుండా అసలు కనబడేవారు కదా. ఆ టైంలో ఆయన ప్రతి గడప దగ్గరికి వచ్చి నేనున్నాను, మీకేం భయం లేదు, వ్యాక్సిన్ ఇవ్వడానికి ఈ ప్రతి సెంటర్లో కూడా ముందు ఆయన నిలబడి మా అందరికీ కూడా ధైర్యం చూపుతూ కోవిడ్ లాంటి విపత్కర ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఎవరిని ఏమాత్రం విడిచిపెట్టకుండా మా ప్రజలందరినీ కూడా ఆయన ధైర్యంగా ముందుండి నడిపించారు. నేను ఎస్ఎన్నవరం గ్రామం యూత్ ప్రెసిడెంట్ అండి. దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాది కొత్త సరోవరం అన్న. మా కొత్త సరోవరంలో ఊరు పుట్టిన 20 సంవత్సరాలు దాటింది, కానీ ఎప్పుడూ అంత అభివృద్ధి లేదు. రాజా గారు వచ్చిన తర్వాత సుమారు 30 రోడ్ల వరకు మా ఊరు సిమెంట్ రోడ్లు వేశారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశారు. ఆయన కార్యకర్తను చెప్పుకునేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే కోవిడ్ టైంలో కూడా చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలోని పార్టీ పరంగా కూడా చూడకుండా తన సొంత నిధులతో సారు ఖర్చు పెట్టి భోజనాలు అనగా, కోవిడ్లో ఇంజక్షన్లు అనగా, అలాగే హైవే మీద వెళ్ళిపోయి డ్రైవర్లు, లారీ వాళ్ళు గట్రా ఇబ్బంది పడకూడదని వాళ్ళకు కూడా తన సొంత నిధులతో భోజనాలు అవి పెట్టించారు. అలాంటి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేకి గెలిచి మినిస్టర్గా చూడాలని ఆకర్షిస్తున్నాం. తన కోసం మా వంతు సహకారం మేము రాత్రి పగలు కష్టపడి తనని గెలిపించుకోవడంతో మేము కష్టపడతామని మనవి చేసుకుంటున్నాను. జై రాజా. జై జై రాజా. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మన పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే తుల్లో జరిగిన ఎన్నో అభివృద్ధి పనులు మళ్ళీ జరగాలని, ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి ఒక మినిస్టర్ క్యాడర్లో రావాలని మన తుని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే ఆయన చేసిన పనులు చాలా వరకు గ్రామాల్లో కానీ, పల్లెటూరులో కానీ ఇంకా చాలా అభివృద్ధి జరిగే ఉన్నాయి. రోడ్లు కానీ, ఆయన కట్టించిన సచివాలయాలు కానీ, ఈయన చెప్పిన సేవలు కానీ, ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మరి కోరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే తుని మండలం సోరవరం రామకృష్ణ. మన కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మా గ్రామం తరపున రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మా గ్రామము ఎస్ఎన్నవరం, తుని మండలం. నా పేరు నరిసే రామలింగేశ్వరరావు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయిన దాడిశెట్టి రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజా గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటామని, అలాగే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. తుల్లోనే ఏ నాయకుడు చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా అన్న దాడిశెట్టి రాజా గారు చేశారు. ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఆ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ తమ్ముడు. నా పేరు చింతల సునీత, 2వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ నండి. ఈ రోజు మా రాజన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నా వార్డు ప్రజల తరపున మరియు నా వైఎస్ఆర్సీపీ నాయకుల తరపున మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మా రాజన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే అధికారంలో ఎలాగో రాజన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ఘనంగా పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా రాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన ప్రీతమ నేత దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలం మన దాడిశెట్టి రాజన్నదే. ఎందుకంటే నియోజకవర్గంలో
ప్రతి పల్లెలోని వాడవాడల్లోని ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన అభివృద్ధి ఇంకా బ్రతికే ఉంది. అవే రానున్న కాలంలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయి. ప్రతి ఊరిలోని ప్రతి వాడలోని మన నాయకులకి కార్యకర్తలకు రేపు పండగ దినం. అది అందరూ కూడా మనందరం గుర్తెరిగి వాడవాడల పల్లెల్లో రాజన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా పాల్గొనాలని కోరుకుంటూ మీ తుని టౌన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ కర్రి సత్యజగదీష్. తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాకినాడ జిల్లా అధ్యక్షులు, మా అభిమాన నాయకుడు, యువ నాయకుడు దాడిశెట్టి రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఎంతో ఆనందంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న సీఎం అవుతారు, దాడిశెట్టి రాజా గారు ఎమ్మెల్యే అవుతారు, మళ్ళీ దాడిశెట్టి రాజా గారు మినిస్టర్ అవుతారు. తుని నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా కాలంలో ఎంతో ప్రజలకు సేవ చేసిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది దాడిశెట్టి రాజా గారు మాత్రమే. ప్రభుత్వ హాస్పిటల్లో ఇంజక్షన్ లేకపోతే అతను సొంత డబ్బులతో ఇంజక్షన్ తెప్పించి చేసేటంటే అలాంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటారు. మనమే గొప్ప చెప్పక్కర్లేదు, ప్రజలకు తెలుసు. ఈ రోజు తుని అభివృద్ధి చెందిందంటే దాడిశెట్టి రాజా గారే. సూరవరం రోడ్డు ఇక్కడి నుంచి తుని టౌన్ నుంచి సూరవరం చివరి దాకా కూడా నూకాలం గుడి దాకా రోడ్డు అంతా భారీ ఎత్తున రోడ్డు అయిందంటే దాడిశెట్టి రాజా గారే. తుని నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే దాడిశెట్టి రాజా గారే. కావాలని నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దాడిశెట్టి రాజా గారు నాయకత్వం వర్ధిల్లాలి, దాడిశెట్టి రాజా గారే మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు.